శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ప్రస్తుతం మీనరాశి వారికి రాశి అందే శనిగ్రహ సంచారం. ఈ కారణం వల్ల జాతకుడు ఎన్ని మంచి ఫలితాలు వచ్చినా వాటిని అందుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటాడు. అంటే ఒకళ్ళు మంచి చెప్పినా వినడం జరగదు. ఎవరైనా మంచి చేద్దామన్నా దాన్ని అంగీకరించడం జరగదు సాధారణంగా. అయితే జాతకుడు అధిక శ్రమ పడుతూ ఉంటాడు. చిన్న విషయాన్ని కూడా ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటాడు. తనకెవరూ సహకరించడం లేదని, ఎవరూ నా గురించి పట్టించుకోవడం లేనని ఎక్కువగా తనలో తను మదనపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే రాశిని భాగ్యాధిపతి కుజుడు వీక్షించడం ఎప్పటికీ కూడా ఒక విధమైనటువంటి సంఘర్షణ జాతకుల్లో కనబడుతూ ఉంటుంది. అది భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, తండ్రి కొడుకులు తల్లి కొడుకుల మధ్య కూడా ఒక విధమైనటువంటి మానసిక సంఘర్షణకు తోడవడం, ఒకరినొకరు చూస్తే ఒక విధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతుంటారు. ఈ కారణం వల్ల ఇది ఇతరులకి చాలా వరకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి తోడు 12వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఈ మిథున రాశి వారు ఇతరులు చెప్పిన మాటలు విని అవసర వాడిని కావలసిన వాడిని దూరం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఏమవుతుందంటే అవతల వాళ్ళు అంటే వీళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఇరుగు పొరుగు ఉన్నవాళ్ళు, కొంతమంది దగ్గర బంధువులు వారి యొక్క స్వార్థం కోసం జాతకుడిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కావలసిన వాళ్ళని దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాతకుడికి వివాహం అయి ఉంటే భార్యని దూరం చేయాలని, లేదంటే కొంతమంది తల్లి నుంచి దూరం చేయాలని ఈ విధమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ మీనరాశి వారు వివాహం జరగనంత వరకు అంటే వివాహం జరిగే వరకు కూడా తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వారు చెప్పినట్టు నడుచుకుంటూ ప్రతి విషయాన్ని మదర్తో షేర్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఎప్పుడైతే వివాహం జరిగిందో నెమ్మదిగా ఈ జాతకుడు భార్య వైపు తిరిగి తల్లిదండ్రుల్ని తల్లిగారిని నెమ్మదిగా దూరం చేసుకోవడం, ఏ విషయం కూడా తల్లిగారికి చెప్పకుండా భార్య అంగీకారంతో తను ముందుకు వెళ్తూ ఉంటాడు. అంటే సహజంగా ఎవరో ఒకరు సహకారం వీళ్ళకి నడుస్తూ ఉంటుంది. దాంతో ఈ విధంగా పెళ్ళైన తర్వాత భార్యతో మారడం వల్ల సహజంగా ఒక వర్గం వారు దూరం అవడం, వారు విమర్శలకి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఏ చిన్న అవకాశాన్ని వచ్చినా జాతకుడిని దగ్గర వారి నుంచి దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది రాశి యందు శని ఉండడం వల్ల జాతకుడు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల అయిన వారిని దూరం చేసుకొని వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని విమర్శించి అక్కర్లేని వాళ్ళని చేరదీసి వాళ్ళని ఆదరించి వారి కొరకు పాటుపడుతూ ఉంటాడు. అయితే రాష్ట్రాధిపతి గురువు శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల కొన్ని మంచి ప్రయత్నాలు చేయడం, గృహ అవసరాలకు సంబంధించినటువంటి సౌకర్యాలు సమకూర్చుకోవడం, ఏదైనా గృహం లాంటిది కొనాలనే ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదో ఒక శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. విద్య యందు కొంత అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. తను వ్యక్తిగతంగా కొంతవరకు ఏదో ఒకటి సాధించాలనే తపనలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహ కలగడం జరుగుతూ ఉంటుంది. అంటే వివాహం అయి ఉంటే ఏదో విధంగా భార్యతో దూరంగా ఉండాలని ఈ విధమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఈ సమయంలో మరి రాశి యందు శని గ్రహం వక్రించడం వల్ల ఇప్పుడు ఏది వచ్చినా మీకు అది శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఈ సమయంలో జీవితంలో ఎవరో ఒకరు ఎంటర్ అయి ఉన్నారనుకుందాం, వాళ్ళైతే మాత్రం పర్మనెంట్గా ఉండరు, మధ్యలో తప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ వాళ్ళే మీకు గతి అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో కొద్దిగా ఆలోచించి మీ యొక్క సాంప్రదాయాన్ని, గతంలో ఉన్నటువంటి మీ మంచితనాన్ని, మీ మంచి పేరుని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎటువంటి ప్రలోభాలకి, ఎటువంటి ఆశకి లోనవ్వకుండా కొన్నాళ్ళ పాటు నిస్వార్థంగా కష్టమైన ఓర్పుతో వహిస్తే దూరమైన వాళ్ళు తిరిగి కలుసుకుంటారు. అన్నీ శుభంగా జరిగే అవకాశం ఉంటుంది. ఏమాత్రం పొరపాటు చేసినా మొత్తం మీ యొక్క లైఫ్ ఏదో అస్తవ్యస్తంగా విస్తరలాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. గోచార రీత్యా మనకి గోచార ఫలితాలు చాలా బాగున్నాయి.
గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అలాగే జన్మ జాతకంలో జరిగినటువంటి దశలు కూడా చాలా బాగున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు విఫలం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం, అలాగే సడన్గా చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకొని నిరుద్యోగిగా మిగలడం, కొత్త ఉద్యోగం రాకపోవడం, అలాగే వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం, అలాగే జాతకుడు ఏదో ఒక బలహీనతకు తోడై భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇవన్నీ కూడా ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క ప్రభావం కూడా చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అయితే సాధారణంగా మేము ఇన్ని సంవత్సరాలుగా ఇందులో ఉంటున్నాం, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అన్నటువంటి డౌట్ రావచ్చు. సాధారణంగా ఒక గృహం నిర్మించినప్పుడు దాని ఆయుష్ కొంత ఉంటుంది. ఆ ఆయుష్ ఉన్నంత వరకు అందులో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. కొద్దిగా ఆయుష్ తీరిపోయిన తర్వాత కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో సరైనటువంటి వాస్తు నియమాలు పాటించకుండా, అంటే గృహానికి శంకుస్థాపన చేయకుండా, సరైన ముహూర్తంలో గృహప్రవేశం చేయకుండా, చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్న గృహంలో నివసించినప్పుడు ఎంబట్నే దాంట్లో దిగినెంబట్నే ఏదో బాంబు పెట్టినట్టు ఆ ఇబ్బంది ఏం కలగదు. ఒక 7 సంవత్సరాల దాకా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ జాతక ప్రభావం వల్లైతేనే, ఆ గృహం యొక్క ముహూర్తం వల్ల అయితేనే కొంతవరకు కాపాడుతూ ఉంటుంది. దాని తర్వాత నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎవరి జాతకం అంటే ఎవరి జన్మ జాతకం అయితే బాగోదో వారి మీద వాస్తు ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వాడొక్కడు ఆ వాస్తు ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు చాలా వరకు బాగానే ఉంటారు. అంటే వాడి తర్వాత ఇంకొకడు అనుభవించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో సమూహంగా చాలామంది నిరుద్యోగులుగా మారడానికి పరిశీలించినప్పుడు వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో, అంటే మీ యొక్క పోర్షన్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్లు ఉన్నా, ఉత్తరంలో దోషం ఉన్నా జాతకుడు నెమ్మదిగా నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. నెలకు 3 లక్షలు సంపాదించేవాడు నెమ్మదిగా 0 స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఉత్తర భాగంలో దోషం ఉన్నా, ఈశాన్య భాగంలో వంట చేస్తున్న యజమాని నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు పరిశీలించుకోవడం మంచిది. అయితే కుటుంబంలో ఎంత డబ్బు వచ్చినా కూడా మగవాళ్ళు వ్యసనాలకి, స్త్రీలు అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కంపల్సరిగా ఆ గృహంలో ఆగ్నేయ దోషం ఉండే అవకాశం ఉంటుంది. అది బయట అవ్వచ్చు, లోన అవ్వచ్చు, ఏ విధంగా ఆగ్నేయ దోషం అవ్వచ్చు, వీధిపోటు అవ్వచ్చు. రకరకాలుగా ఈ ఆగ్నేయ దోషం వల్ల సమస్తం కుటుంబంలో ఒకరికొకరికి విభేదాలు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని విభేదించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే మీరు ఎక్కడ ఉన్నా మీ సొంత ఇల్లు అంటూ ఒకటి ఉన్నా, మీ తండ్రి గారి పాటితో కానీ వారసత్వంగా మీకు ఒక ఇల్లు ఉందనుకుందాం. ఆ ఇంట్లో మీరున్నా లేకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. మరి చాలా వరకు ఇక్కడ ప్రస్తుతం దేశ విదేశాల్లో, ఉత్తర దేశంలో ఉన్నటువంటి కొంతమందికి సడన్గా ఉద్యోగం పోవడం, ఉద్యోగం రానకపోవడం, మీ సొంత ఊరిలో ఉన్నటువంటి మీరు ఎన్ని సముద్రాలు దాటినా మీ పేరెంట్స్ ఉన్నటువంటి మీ సొంత గృహంలో కంపల్సరీగా ఈశాన్య భాగ దోషం ఉండడం వల్ల మీరు ఇంటికి దూరంగా ఉంటారు. సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా, ఇంకొక సమస్య వచ్చినా అనేక విధాలుగా అనేక రూపాల్లో ధనం వ్యయం అవుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురుతున్నప్పుడు మీ గృహంలో ఏదైనా దోషం ఉన్నదేమో కూడా ఒకసారి పరిశీలించుకొని, అటువంటి దోషం ఉంటే దాన్ని సరి చేసుకోవడం, అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే టోటల్ ట్రీట్మెంట్ జరిగినట్టు ఉంటుంది. ఏదో జాతకం చూపించుకొని తూతు మంత్రంగా ఏదో శివుడికి అభిషేకం చేసేయడం, లేదంటే గృహం వాస్తు చూపించి ఏదో దోషం ఉంటే ఏదో బొమ్మ పెట్టేయడం, దానివల్ల అయితే పరిష్కారం అవ్వవు, సమస్యలుగానే ఉండిపోతాయి. కాబట్టి ఎవరైనా జీవితంలో బాగుపడాలి, జీవితంలో పైకి రావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కంపల్సరీగా టోటల్గా ఆ గృహంలో ఉన్నవారి జాతకాలు, ఆ గృహం అన్నీ పరిశీలించుకొని వ్యక్తిగతంగా ఒక మంచి పరిష్కారం చేసుకుంటే కంపల్సరీగా మళ్ళీ మీ యొక్క మళ్ళీ కొత్త జీవితం ప్రారంభమైనట్టు, అందరికీ ఆదాయం పెరుగుతుంది, అందరూ సుఖంగా సంతోషంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వాస్తు, జాతకం ఈ రెండు కూడా ప్రధానంగా పరిశీలించుకుంటే మంచిది. లేకపోయినా పెద్దగా పర్వాలేదు, కానీ సడన్గా వచ్చే సమస్యలు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలు పోవడం,
ఈ పెళ్ళిళ్ళు విఫలం అవడం కూడా జరుగుతుంది కాబట్టి సో ఏదో చిన్నగా ఒకసారి మీకు తెలుసున్న మంచి మోసం దృష్టితో కాకుండా మీకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్కుడిని మీరు ఆశ్రయిస్తే కంపల్సరిగా మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి. స్వస్తి.